ఎందుకుంటుందని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా రిపోర్టర్ రామకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామకృష్ణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ఏంటి మీరు ఆ బస్సు లోపల, ఏ బస్సు అది, ఆ మోడల్ ఏంటి, అక్కడ అంటే దాన్ని అలాంటి ఘటన జరిగినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశాలు ఏముంటాయి, ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎగ్జిట్ ఉంది ఇక్కడ, ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్యాక్ సైడ్. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఒక హ్యామర్ కూడా ఉంటుంది, హ్యామర్ తో బ్రేక్ చేసి వెళ్ళొచ్చు. ఓకే, కానీ ఇదంతా అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి థాట్ వస్తుందో రాదా అనేది సెకండరీ. ఇక్కడ గ్యాప్ అనేది 2 feet కూడా ఉండదు సార్. ఓకే, ఇక్కడ చూసుకుంటే 2 feet కూడా లేదు గ్యాప్. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి సగం ఆ టెన్షన్తోనే కొంతమంది చనిపోయి ఉండొచ్చు, దానిలో డౌటే లేదు. ఎందుకంటే అది దాదాపుగా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి, 3 o'clock అంటే ఏసీ ఫుల్ ఆన్లో ఉంటుంది, గ్యాస్ కూడా ఉంటుంది. సగం గ్యాస్తో కూడా ప్రమాదం జరిగిన అవకాశం 90% ఉంటుంది. ఇక్కడ డ్రైవర్ మనకు చెప్పిన విషయం ప్రకారం ఫ్యూయల్ ప్రయత్నం చేస్తారా, ఇక్కడ ఏదైతే డిస్కనెక్ట్ అయిపోయిందో ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మొత్తం కూడా ఇవన్నీ కూడా డిస్కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఊపిరాడదు. లోపల విండోస్ నుంచి కానీ ఏమీ అసలు వేరే అవకాశమే లేదు. సగం ఇక్కడే చనిపోయే ప్రమాదం ఉంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి టెన్షన్ తో. ఇదొక ఎగ్జిట్ ఉంది. ఇంకొక ఎగ్జిట్ చూసుకుంటే ఇక్కడ కూడా పైన ఏదైతే ఉందో ఈ ఎగ్జిట్ పైన కూడా ఉంది. ఇవన్నీ వాళ్ళకి ఎక్కే టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి డ్రైవర్లు. వాస్తవానికి డ్రైవర్లు ఏదన్నా జరిగితే ఇవన్నీ ఎగ్జిట్ యూజ్ చేయాలి, హ్యామర్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కడ కూడా అలాంటి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇంకొక ఎమర్జెన్సీ మొత్తం డ్రైవర్లు చెప్పడం ఏంటంటే మొత్తం 5 వరకు ఎగ్జిట్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయండి అని చెప్తున్నారు. ఓకే, హ్యామర్ తో బ్రేక్ చేసినా గానీ ఇది బ్రేక్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఇక్కడ కింద కూడా పడుకునే వాళ్ళకి కూడా ఇంకొక ఎమర్జెన్సీ ఇక్కడ కూడా ఉంటది. ఇక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఇక్కడ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ ఒక హ్యామర్ ఉంది. ఇదంతా ఎప్పుడంటే ఈ పవర్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్, వీళ్ళకంతా లైట్ ఫెయిల్ అయిపోతుంది, కనిపించదు. ఇంకొక విషయం మెయిన్ గా చూసుకుంటే డోర్ ఏదైతే ఉందో అది సర్క్యూట్ అనేది డిస్కనెక్ట్ అయిపోవడంతో డోర్ కూడా అన్లాక్ అయిపోయింది. అది ఏ విధంగా అన్లాక్ అయిపోతుంది అనేది ఇప్పుడు డ్రైవర్ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం కూడా ఉంది. లాక్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఒకసారి ఆ డోర్ ది కూడా చూద్దాం. ఇప్పుడు ఎక్కువగా చనిపోయిన వాళ్ళంతా కూడా కొంత యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రేక్ చేసి వెళ్ళటానికి ప్రయత్నించి వాళ్ళైతే కొంత బతికే అవకాశం ఉంది. ఏజ్డ్ కానీ చిన్నపిల్లలు, ఒకే ఫ్యామిలీకి చెందిన రమేష్ నెల్లూరులో ఉన్నారు కదా, వాళ్ళు చిన్నపిల్లలతో ఆ చిన్నపిల్లల్ని కాపాడే దానికి వాళ్ళ ఫాదర్ ఎంతో అవస్థలు పడి ఉంటాడు. ఇది డోర్ సిస్టము. లాక్ సిస్టమ్ కూడా చూద్దాం ఒకసారి మనం. ఇది ఎట్లా లాక్ అయిపోతుందంటే ఇదిగో ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది ఈ డోర్. ఇది చూసుకోండి, మనకి మార్నింగ్ జరిగిన సిచ్యువేషన్ ఆ కేటీఎం బైక్ ఏదైతే ఉందో స్పోర్ట్స్ బైక్ దీని కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ కిందకి వెళ్ళిపోతుందో కేటీఎం దానిలో ఉన్నటువంటి ఫ్యూయల్ తో పాటు దీనిలో బైక్ లో ఓల్వా బస్సులో దాదాపుగా 300 నుంచి 400 లీటర్ల వరకు కెపాసిటీ ఉంటుందంట. ఇక్కడ వాళ్ళు ఏదైతే గూడ్స్ స్పేస్ ఏదో ఉందో లగేజ్ స్పేస్ లో వాటర్ బబుల్స్ అన్నారు కదా, ఇదిగో ఇలా వాటర్ బబుల్స్ చూడొచ్చు మనం. ఇవే ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. మొత్తం కలిపినా కానీ ఒక 50 లీటర్స్ వరకు కూడా ఉంటాయో ఉండదు దీని కెపాసిటీ.
దీనిలో డ్రైవర్, సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను నిద్రపోతున్నాడు. నిద్రపోయే టైంలో లోపల వాళ్ళకి ఇది లేపకుండా వచ్చి వాళ్ళ సిబ్బందిని లేపుకుని వాళ్ళు సేఫ్గా బయటపడ్డారు. లోపల ఉన్నటువంటి ప్యాసింజర్కి వాళ్ళని కొంత గోల చేసి కొంత ఏదైనా అరిచినట్టయితే కొంత మెలుపు ఉండేవాడు. దిగి ఎంత తిరిగి వచ్చేలోపు ఇతను లేపుకున్నాడు, కానీ ఇక్కడ గూడ్స్ స్పేస్లో పడుకున్న అతన్ని లోపల ఉన్నటువంటి ప్యాసింజర్ని కూడా వీళ్ళు కొంత తక్కువ హెల్ప్ చేశారు. ఈ వాటర్ బబుల్స్ కూడా ఎక్కువ కెపాసిటీ కూడా ఉండవు. మొత్తం చూసుకుంటే ఈ వెహికల్స్ అయితే మొత్తం కూడా 4 ఉన్నాయి. అట్లాగే సేమ్ వాళ్ళ దగ్గర కూడా 4 or 5 ఉంటాయి, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. ఇప్పుడు డ్రైవర్తో అసలు ఏం జరిగి ఉంటుంది? अंसार शेख DNR ड्राइवर्स सर हिंदी में पूछिए. डीडी डीडी वोल्वो डीडी ओल्वो डीडी गुजरात दिल्ली दमन दमन दीव गुजरात या ओके. वो उधर का पासिंग होता है अरे व्हीकल गुंजा है। और पासिंग इसलिए किया जाता है कि वहाँ पर टैक्स कम होता है, इसलिए वहाँ पे पासिंग किया जाता है. तो इसलिए कुछ गाड़ियाँ वहाँ से पासिंग करके आती है और ऑनलाइन पासिंग रहने के कारण थोड़ी हमको सुविधा हो जाती है, इसी कारण उधर से पासिंग किया जाता है. पासिंग वहाँ से होता है. స్కానియా వెహికల్ గురించి అడగండి. एक्सीडेंट का पूरा एक्सप्लेन करो. क्या होता? सर एक्सीडेंट एक्चुअली बस जो हमारी बड़ी बस है ये जो बड़ी स्पीड डेली 80 सर. RTO रूल्स ऑन 80 पर किलोमीटर. 150 not 150 only 80 not allowed. हाँ I am speed is lock not allowed 80 speed. या ये ड्रिंक है डेली ड्राइवर का ड्रिंक है ना? not at all. I am अल्कोहल not हम ड्रिंकिंग करके गाड़ी नहीं चला सकते सर. नहीं आई एम नॉट इन वो नहीं चला सकते, गाड़ी नहीं चला सकते, ड्रिंकिंग करके गाड़ी नहीं चला सकते. అది వాళ్ళు చెప్తున్న డ్రైవర్ చెప్తుందైతే తాగడానికి ఎక్కడ అవకాశం కూడా ఉండదు. ఆర్టీఏ రూల్స్ ఏవైతే ఉన్నాయో అది 100 లోపే, 100 లోపు కన్నా ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళే అవకాశం ఉండదని చెప్తున్నారు. రైట్, ఓవరాల్ గా చూస్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఈ బస్సులు ఏవైతే స్కానియా కానివ్వండి లేకపోతే ఏసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో అక్కడున్న ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ప్రాణాలు దక్కుకునే అవకాశం ఉంటుంది. కానీ అదే సందర్భంలో ఏదైతే టెక్నికల్గా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళని ఆ పని చేయనీయవు అన్నది మన రామకృష్ణ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరగంగానే ఏదైతే దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్కి సంబంధించిన కనెక్షన్స్ ఉన్నాయో ఎలక్ట్రిక్ కనెక్షన్స్ మొత్తము డిస్కనెక్ట్ అయిపోతాయి. ముఖ్యంగా ఏదైతే మెయిన్ డోర్ ఉందో అది లాక్ అయిపోతుంది. తద్వారా బయటికి రావాలనుకున్న వాళ్ళు కేవలం ఎమర్జెన్సీ ఎగ్జిట్లలో మాత్రమే బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముఖ్యంగా స్కానియాకి సంబంధించి వాళ్ళ ఘటన జరిగిన బస్సుకు సంబంధించి గమనించినప్పుడు లోపల ఏదైతే బైక్ను ఢీకొన్న తర్వాత ఆ బైక్ అన్నది ఎవరైతే డ్రైవర్ క్యాబిన్ ఉందో డ్రైవర్ క్యాబిన్ కిందకి వెళ్ళి ఇరుక్కుపోవడము, అక్కడ సొంతంగా కొంతగా మంటలు వచ్చిన తర్వాత ఆయన తనను కాపాడుకునే ప్రయత్నము, తన డ్రైవర్ని తన సహచరులను కాపాడుకునే దాంట్లో భాగంగాను, అంతేకాకుండా దాన్ని తన దగ్గర ఉన్న నీళ్లతో ఏదైతే వాటర్ బబుల్స్ ఉన్నాయో వాటితో ఆర్పే ప్రయత్నం చేసే క్రమంలోనే అది ఆలస్యం అయిపోయింది. మనకి తారక రామ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ బాడీ బిల్డ్ చేసేటప్పుడు తప్పని పరిస్థితుల్లో ఫైబర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైబర్ అన్నది ఫ్లేమబుల్ కాబట్టి ఇలాంటి ఘటన జరిగి మంటలు అంటుకున్నప్పుడు వాటిని ఆర్పడం కానివ్వండి లేకపోతే వాటిని నివారించేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఘటన జరగగానే బయటకు వచ్చే ప్రయత్నం చేయాలన్నది ఇక్కడ మనకు కనిపిస్తున్న అతిపెద్ద ఫ్లా ఏంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడ ఉన్నాయి అన్న విషయానికి సంబంధించిన సమాచారాన్ని అక్కడ ఉన్న ప్రయాణికులకు చెప్పకపోవడం. మనం ఎవరైనా సరే ఫ్లైట్లలో ఎవరైనా ప్రయాణిస్తే ఫ్లైట్లలో ప్రతి ఫ్లైట్లోనూ ఎన్నిసార్లు మీరు ఫ్లైట్లో ప్రయాణించినా సరే ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరైతే అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి, ఒకవేళ నీళ్ళల్లో ఒకవేళ విమానం కానీ పడిపోతే మీరు ఎలా బయటపడాలి, ఎవరైతే ఈ డోర్లు ఉన్నాయి ఆ డోర్ దగ్గర కూర్చున్న వాళ్ళకి స్పెషల్ రిక్వెస్ట్గా అలాంటి ఘటన జరిగినప్పుడు డోర్ను మీరు ఎలా ఓపెన్ చేయాలనే విషయానికి సంబంధించిన సమాచారాన్ని ప్రతి జర్నీలోనూ చెప్తారు. కానీ బస్సుల్లో మాత్రం అలాంటి అవకాశం కానివ్వండి అలాంటి ప్రయత్నం కానీ జరగదు అన్నది ఒక పెద్ద మైనస్గా అయితే మనకు కనిపిస్తుంది.
అందులో భాగంగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడ ఉన్నాయి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన ఉన్న ఆ చిన్నపాటి సుత్తులు ఏవైతే ఉన్నాయో వాటితో నిజంగానే అంత అద్దం పగిలే అవకాశం ఉందా, ఇలాంటి ప్రశ్నలు అయితే కొన్ని కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మరికొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. ఆ పాయింట్స్ మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిందే. దాని ప్రకారం చూసినా సరే ఏవైతే రూల్స్ ఉన్నాయి, వీటికి సీటింగ్ కెపాసిటీకి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్కి సంబంధించి మనము ఒకవేళ రూల్ నెంబర్ 334ని ఒకవేళ మనం అబ్జర్వ్ చేస్తే అందులో ముఖ్యంగా దాని దగ్గరగా ఏవైతే పిఎస్వీలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొన్ని ఉంటాయి. మరొకసారి తారక రామారావు గారి దగ్గరికి వెళ్దాం మనము. తారక రామారావు గారు,